కుట్టు మిషన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి సవిత అన్నారు. వైసీపీ మాజీ మంత్రులు ఎవరొచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం ఇష్టం లేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మంత్రి మండిపడ్డారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా నేను చేయలేనిది ఈ 10 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ తరఫున 1,02,000 మందికి ఈరోజు ఉచితంగా టైలరింగ్ ఇస్తూ వారికి 75% అటెండెన్స్ అయిన తర్వాత వాళ్లకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలోనూ మహిళలు ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సుమారుగా మేము 1,00,000 మందికి గాను 3 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థం కాల. మహిళలు వన్ సైడ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంఘీభావం పలుకుతున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిక అయిన సాక్షి పేపర్లో, ఎందుకంటే గతంలోనే తెలుసు మనకు సాక్షి పేపర్ ఏ విధంగా రాస్తా ఉందో తెలుసు. సొంత ఇంట్లోనే గొడ్డల పోటీ